జగన్మోహన్ రెడ్డి సైన్యాన్ని ఎదుర్కొనేందుకు చంద్రబాబు టీడీపీ కార్యకర్తలకు గెరిల్లా ట్రైనింగ్ ఇస్తున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ గెరిల్లా ట్రైనింగ్ అంటే ఏంటి, ఎందుకు చంద్రబాబు గారు తన కార్యకర్తలకు ఈరోజు గెరిల్లా ట్రైనింగ్ ఇస్తున్నారు అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, రానున్న ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అలాగే జగన్మోహన్ రెడ్డి సైన్యానికి చెక్ పెట్టేందుకు చంద్రబాబు గారు టీడీపీ కార్యకర్తలకు గెరిల్లా ట్రైనింగ్ ఇస్తున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ అసలు గెరిల్లా ట్రైనింగ్ అంటే ఏంటి, అది ఎందుకు ఇస్తారు, దానివల్ల ఉపయోగం ఏంటి, దానికి జగన్మోహన్ రెడ్డి సైన్యానికి చెక్ పెట్టడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? సో ఒకటి ఏంటంటే గెరిల్లా ట్రైనింగ్ అని అంటే జనరల్గా మనం యుద్ధానికి సంబంధించినటువంటి పదం, అలాగే మావోయిస్టులు వాడుకునేటువంటి ఒక పదం. అది గెరిల్లా ట్రైనింగ్ అంటే ఇంకా అల్టిమేట్, ఇంకా చావరేవో తెలుసుకోవడం అంటే ఆ తరహా ట్రైనింగ్ అనమాట గెరిల్లా ట్రైనింగ్ అంటే. జనరల్గా మావోయిస్టులు కూడా అలాంటి ట్రైనింగ్ ఇస్తారు. అలాగే యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు గెరిల్లా ట్రైనింగ్, గెరిల్లా టీం వస్తుంది అని అంటేనే ఒక అపోజిషన్ వాళ్ళకి ఒక రకమైనటువంటి బెరుకు, భయం అవన్నీ ఉంటాయి గెరిల్లా యుద్ధం అని అంటేనే. గెరిల్లా యుద్ధం అంటే అసలు ఇక మామూలుగా ఉండదు, అది బీభత్సం అనమాట అది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన సైన్యంతో హింసాత్మక ఘటనలతోటి ఎన్నికలు జరుపుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు అనేది స్ప్రెడ్ అవుతుంది న్యూస్. సరే, దాంట్లో నిజమంతా అబద్ధం అంతా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన, ఆ తర్వాత ఎన్నికలకి ఏ విధంగా అతను సన్నద్ధమయ్యాడు గత 2 సంవత్సరాల నుంచి, ఇవన్నీ కనుక మనం చూస్తున్నాం. ప్రభుత్వానికి పార్టీకి మధ్య ఉన్నటువంటి లక్ష్మణ్ రేఖను ఆయన చెడిపేసేసి ప్రభుత్వ ధనంతో ఆయన సొంత ప్రచారానికి, ఆయన సొంత పార్టీ ప్రాపకానికి డబ్బులు వాడేసుకున్నారు. కొన్ని వేల కోట్లు వాడేసుకున్నారు, 100 కోట్లు కాదు, 1000 కోట్లు వాడేసుకున్నారు ఈ 5 సంవత్సరాల్లో. సో ఆయన పెట్టినటువంటి ప్రతి కార్యక్రమము పొలిటికల్ రిలేటెడ్, పొలిటికల్ గా ప్రాపగండా కోసం పెట్టారు. దానికి వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక దాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి గౌరవ వేతనం ఇస్తూ ప్రభుత్వం నుంచి వాళ్ళని తన సొంత సైన్యంలాగా, ప్రైవేట్ సైన్యంలాగా మలుచుకున్నాడు. ఇది కాకుండా గృహ సారథులు అని చెప్పేసి ప్రతి 50 మంది ఓటర్లకి ఒక గృహ సారథిని పెట్టారు. గృహ సారథిని పెట్టి దాదాపు 1.5 year నుంచి ఆ 50 మంది ఓటర్లకి ఏం కావాలి అనేది సామదాన భేద దండోపాయాలు వాళ్ళ మీద ఉపయోగించి ఎన్నికల నాటికి వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పేటువంటి కార్యక్రమం చేయాలనేది వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. అంటే ఒకవైపు 50 కుటుంబాలకి ఒకళ్ళు వాలంటీరు, వాళ్ళ దగ్గర పక్కా డేటా ఎవ్రీథింగ్ ఉంటాయి. ఇంకొక వైపు ఏమో గృహసారథులు అని చెప్పేసి ప్రతి 50 మంది ఓటర్లకి ఒకళ్ళని పెట్టడం జరిగింది. వీళ్ళు కాకుండా మళ్ళీ ఈ మధ్య కాలంలో ప్రతి బూత్కి, అంటే కేంద్రం పోలింగ్ బూత్కి, ప్రతి పోలింగ్ బూత్కి కూడా ఒక 10 నుంచి 15 మంది ఒక ప్రైవేట్ ఆర్మీని ఒక దాన్ని తయారు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది వినిపిస్తుంది. అంటే 3 అంచెల వ్యవస్థని ఏర్పాటు చేసుకొని జగన్మోహన్ రెడ్డి రాబోయేటువంటి ఎన్నికల్లో హింసాత్మకంగానైనా సరే గెలవాలి అనేటువంటి ఒక పకడ్బందీ ప్రణాళిక రచించారు అనేది ప్రత్యర్థుల వద్ద ఉన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్. దీంతో పాటు కొంతమంది సెలెక్టెడ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, డిఎస్పీలు, ఆర్డీఓలు సెలెక్టెడ్గా తీసుకొని తన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా, ప్లస్ క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి క్రిస్టియానిటీని తప్ప మిగతా మతాలు లేవు అని భావించేటువంటి వాళ్ళు ఉన్మాదులు కొంతమందిని సెలెక్ట్ చేసుకొని, అంటే ఉన్మాదం అంటే తన మతాన్ని తను గౌరవించుకోవడం వేరే, ఎదుటి మతాన్ని ద్వేషించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని ఎంపిక చేసుకొని వాళ్ళకి లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోయేలాగా ఒక పెద్ద కొంత అమౌంట్స్ ఇచ్చేసి ఎన్నికల్లో వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించాలో వాళ్ళని సన్నద్ధం చేశారు. వాళ్ళు సైన్యాధిపతులుగా రాబోయేటువంటి ఎన్నికల్లో వ్యవహరించబోతున్నారు అనేది కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి అనేకమైనటువంటి కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. సరే, వాటిని మనం వాటిని గుర్తు చేసుకునే బదులుగా అసలు ఏంటి ఇంత సన్నద్ధం అవుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సైన్యాన్ని కానీ, సైన్యాధిపతులను కానీ, లేదా గ్రౌండ్ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళని కానీ ఏ విధంగా ఫేస్ చేయాలి అనే దాని మీద ఒక పెద్ద ఛాలెంజ్ తెలుగుదేశం పార్టీకి కనిపించింది.
ఆ క్రమంలో ఈ మొత్తం వ్యవహారాన్ని అడ్డుకోవాలంటే కనుక ఖచ్చితంగా కేంద్రం యొక్క సహకారం కావాలని చెప్పి పెద్ద త్యాగానికి సిద్ధమయ్యి చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కేవలం అదొక్క కారణమే. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి 3 అంచెల వ్యవస్థ, ప్రైవేటు వ్యవస్థ, అలాగే కొంతమంది ఇందాక నేను చెప్పాను కదా కరుడు కట్టినటువంటి మతోన్మాదులు కొంతమందిని, అలాగే కొంతమంది ఉన్మాదుల్ని, వీరాభిమానుల్ని, లేదంటే ఉన్మాదుల్ని, కొంతమంది ఉన్మాదులు ఉంటారు, అన్ని పార్టీల్లో ఉంటారు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అంటలేదు, కొంతమంది ఉన్మాదులు ఉంటారు. అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని బూత్కి 10 నుంచి 15 మంది తయారు చేసినటువంటి పరిస్థితిని చూసిన తర్వాత అసలు ఎలక్షనీరింగ్ చేయగలమా లేదా అనేటువంటి సందేహం ఏర్పడింది ఒక మూమెంట్లో. దాంతో చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకొని ఢిల్లీలో మాట్లాడి, ఢిల్లీలో ఈయనే పోయి మాట్లాడుకొని పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే బీజేపీతో అవసరమే లేదు, అసలు రాజకీయపరమైన పొత్తు అవసరమే లేదు. పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా 6 ఎంపీ స్థానాలు 10 ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వటం అనేది అసలు ఏ జనసేన కార్యకర్తకి, ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఏమాత్రం ఇష్టం లేదు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ఎందుకు అట్లా పెట్టుకున్నారంటే కేవలం ఇదే కారణం. సో దీన్ని ఎదుర్కోవాలంటే పై స్థాయిలో కొంత కేంద్ర ప్రభుత్వం, అలాగే ఎలక్షన్ కమిషన్ మద్దతు ఉండాలంటే కొంత కేంద్ర ప్రభుత్వం యొక్క మద్దతు కావాలి అనే ఉద్దేశంతో పొత్తు పెట్టుకున్నారు. ఒక డెసిషన్ అయిపోయింది. ఇక గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా తయారు చేయాలి ఈ వ్యవస్థకి, జగన్మోహన్ రెడ్డి తయారు చేసినటువంటి ఒక ప్రైవేటు వ్యవస్థకి, కరుడుగట్టినటువంటి ప్రైవేటు వ్యవస్థకి అంతే స్థాయిలో ఎదుర్కొన్నటువంటి వ్యవస్థను అయితే ఒక దగ్గర ఏర్పాటు చేయాలి కదా. అందుకే ఇప్పుడు గెరిల్లా ట్రైనింగ్ లాగా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు నడుము బిగించారు. ఏంటి గెరిల్లా, ఏంటి అంత పెద్ద పదాన్ని వాడుతున్నారని చెప్పి అనొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా వ్యవస్థను అంతే స్థాయిలో ఉన్మాద సంబంధించినటువంటి కొంతమందిని ఎంచుకొని చేశారనేది వినిపిస్తుంది కదా. సరే, దాంట్లో నిజం ఎంత అవుతుందని రేపు ఎలక్షన్ అప్పుడు తెలుస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ కొంతమందిని గొంతులు కోసేవాళ్ళు, మడ్డలు చేసేవాళ్ళు, గొడ్డలు తీసుకొని తిరుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారనేది ఆల్రెడీ తెలిసింది. వాళ్ళు 3 ఎస్పీలకు నోటీసులు ఇచ్చి వాళ్ళ ఎలక్షన్ కమిషన్ కూడా పిలిపిస్తుంది కదా. అంటే అక్కడ జరిగిన సంఘటనలను బేస్ చేసుకుని వివరాలు తీసుకోవడానికి ఎస్పీలను పిలిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో గెరిల్లా ట్రైనింగ్ అనేది అవసరము, గెరిల్లా తరహా ట్రైనింగ్ అవసరం అని చెప్పి తెలుగుదేశం పార్టీ భావించడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. సో ఏంటి గెరిల్లా ట్రైనింగ్ అంటే, చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా సంస్థాగత నిర్మాణం కానీ లేదంటే పోల్ మేనేజ్మెంట్లో చాలా నిష్ణాతుడు చంద్రబాబు నాయుడు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి బతికున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు పోల్ మేనేజ్మెంట్ని చూసి ఆయన కూడా ఆందోళన చెందేవాడు. సో ఇంత పోల్ మేనేజ్మెంట్ ఇంత ఎక్కువగా ఉంటుంది చంద్రబాబు నాయుడు, గ్రాస్ రూట్ లెవెల్లో చాలా బలంగా తయారు చేస్తాడు. సో ఆ పోల్ మేనేజ్మెంట్ ఎదుర్కొని గెలవడం కష్టం అనేటువంటి భావనలో అప్పుడు రాజశేఖర రెడ్డి ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఆ పోల్ మేనేజ్మెంట్ సాధారణంగా చేసిన పోల్ మేనేజ్మెంట్ కన్నా కూడా హై అండ్ పోల్ మేనేజ్మెంట్కి ఇప్పుడు చంద్రబాబు నాయుడు నడుము బిగించి విజయవాడలో A1 కన్వెన్షన్ సెంటర్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకి, అలాగే లీడర్లకి, పోటీ చేసేటువంటి వాళ్ళకి, అలాగే ద్వితీయ శ్రేణి వాళ్ళందరినీ కాల్ఫర్ చేసి A1 సెంటర్లో గురువారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇవాళ ట్రైనింగ్ క్లాసులు ఇవ్వబోతున్నారు. దాంట్లో పార్టిసిపేట్ చేసింది ఎవరెవరు? పొలిటికల్ మేనేజర్, ఓకే, తర్వాత డిజిటల్ మేనేజర్, తర్వాత అడ్మినిస్ట్రేషన్ మేనేజర్, ఓకే, వాళ్ళందరినీ అడ్మినిస్ట్రేషన్ మేనేజర్, డిజిటల్ మేనేజరు, పొలిటికల్ మేనేజరు ఇలా డిజిగ్నేషన్స్ ఇచ్చేసి ఒక అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ నుంచి పొలిటికల్ మేనేజర్ నుంచి డిజిటల్ మేనేజర్ నుంచి అలా మండల స్థాయి వరకు, అలాగే గ్రామ స్థాయి బూత్ వరకు, పోలింగ్ కేంద్రం వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సపరేట్ డిజిగ్నేషన్స్ ఇచ్చేసి వాళ్ళకి ఒక పెద్ద ట్రైనింగ్ ఏర్పాటు చేసి ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవస్థని ఏ విధంగా ఫేస్ చేయాలి అనే దాని మీద ఇవాళ నుంచి అప్ టు పోలింగ్ ముగిసేంత వరకు, కౌంటింగ్ ముగిసేంత వరకు కూడా ఈ మొత్తం వ్యవస్థ ఏ విధంగా పనిచేయాలి అనే దాని మీద క్లియర్ కట్ ఒక డైరెక్షన్ చంద్రబాబు నాయుడు ఇవ్వబోతున్నారు. దీంతో పాటు ఆయన ఆల్రెడీ నియోజకవర్గాలకు సంబంధించి విజిట్కి వెళ్తున్నారు. ఐ థింక్ 27వ తారీఖు నుంచి అనుకుంటా. సో ప్రతి పార్లమెంటుకు సంబంధించినటువంటి దాంట్లో ఒక రోజు ఆ పార్లమెంటు పరిధిలో ఉండేటువంటి 3 కాన్స్టిట్యున్సీల్లో మీటింగులు ఉంటాయి, పర్ డే 3 మీటింగులు ఉంటాయి. సో అలా డిజైన్ చేసేసి ఇప్పుడు దీనికి ట్రైనింగ్ ఇచ్చేసి వీళ్ళకి గెరిల్లా ట్రైనింగ్ టైప్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ డిజిగ్నేషన్స్ ఇవన్నీ ఆల్రెడీ ఇచ్చేశారు. వాళ్ళందరినీ పిలిచి ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చేసి ఆయన ఎన్నికల ప్రచారంలోకి దిగబోతూ ఉన్నారు. సో ప్రతి
పార్లమెంటు లోక్సభ కాన్స్టిట్యూన్సీ పరిధిలో ఒక రోజు, అలా 25 రోజులు ఫస్ట్ విడత, రెండో విడత తర్వాత ఉంటుంది. సో ఇలా ట్రైనింగ్ ఇచ్చేసి ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యవస్థకి ధీటైనటువంటి వ్యవస్థని రూపకల్పన చేయడానికి శ్రీకారం చుట్టారు. అదే ఇప్పుడు గెరిల్లా ట్రైనింగ్ అంటే ఆ తరహా ట్రైనింగ్ ఇవ్వడానికి కొత్త డిజిగ్నేషన్స్. మామూలుగా ఇప్పటివరకు మనకు నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్స్, లేదంటే బూత్ కన్వీనర్లు ఇట్లా వినిపిస్తారు. కానీ ఇప్పుడు మేనేజర్స్, అడ్మినిస్ట్రేషన్ మేనేజరు, పొలిటికల్ మేనేజరు, డిజిటల్ మేనేజరు, ఆ కింద వాళ్ళని అలా ఎగ్జిక్యూటివ్స్ అంటే మార్కెటింగ్ చేసేసాడు పాలిటిక్స్ని జగన్మోహన్ రెడ్డి. మార్కెటింగ్ చేయడంతో పాటు ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో అదే ధీటుగా ఒక వ్యవస్థని చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసే కార్యక్రమానికి విజయవాడలో శ్రీకారం చుట్టారు. అదే గెరిల్లా ట్రైనింగ్ అనేది. సో దానికి సంబంధించి కొన్ని టిప్స్, గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉండాలి అనేది కొన్ని టిప్స్ ఇచ్చి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళని ట్రైన్ చేయటమే ఇది గెరిల్లా ట్రైనింగ్. ఓకే. సో గెరిల్లా తరహా ట్రైనింగ్తో జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి సైన్యానికి, జగన్మోహన్ రెడ్డి సైన్యాధిపతులకి చంద్రబాబు చెక్ పెట్టబోతున్నారంట.